భారత్ పాక్ బార్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఉగ్రదాడి జరిగిన రోజు నుంచి LOC దగ్గర పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ భారత ఆర్మీ స్థావరాల లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. వరుసగా 9వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. LOC వెంబడున్న అక్నూర్, కుప్వారా, యూరి సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. అర్ధరాత్రి సమయంలో పాక్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టముట్టి వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఘటనకు ప్రతీకారంగా దాయాదని గట్టి దెబ్బ కొట్టాలని భారత్ వేచి చూస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగా సమాచారం అంతోంది. పాక్ పదే సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అంతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్, అసలు ఏం జరుగుతోంది బార్డర్లో? రైట్ విజయ్, ఏదైతే భారత్ పాక్ సరిహద్దులో LOC దగ్గర పాక్ కవ్వింపు చర్యలకు ధీటైన సమాధానం చెప్తున్న భారత్కు అటు చూసుకుంటే కనుక మొత్తం యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు. ప్రతిరోజు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా సీజ్ ఫైర్కు పూర్తిగా తూట్లు పొడిచిందని చెప్పచ్చు. భారత్ పాక్ల మధ్య సీజ్ ఫైర్ కొనసాగించాలని చెప్పేసి గతంలో ఒప్పందం ఉండేది. ఆ ఒప్పందాన్ని ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత 2 రోజుల తర్వాత అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్కు తూట్లు పొడుస్తూనే ఉంది. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి ఏదైతే పాకిస్తాన్ సంగతి మనకు తెలుసు, ఒక జిత్తుల మారి నక్కలాగా రాత్రి సమయంలో మాత్రమే దాడులు చేస్తుంది. సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ చేస్తుంది దాడులు. కానీ దానికి ధీటైన సమాధానం చెప్తుంది భారత్. ఎందుకంటే పాకిస్తాన్ పగటిపూట యుద్ధం చేయాలంటే ఆ దేశానికి చాలా భయం. ఎందుకంటే మనకున్న ఆయుధ సంపత్తి కావచ్చు, లేకుంటే ఆర్మీ సిబ్బంది కావచ్చు, వాటిని చూసుకుంటే కనుక పాకిస్తాన్కి ఒంటిలో వణుకు పుడుతుంది. అందుకోసమే అర్ధరాత్రి సమయంలో అందరూ పడుకున్న సమయంలో భారత్ స్థావరాల మీద పాకిస్తాన్ దాడులు చేస్తుంది, సీజ్ ఫైర్ చేస్తుంది, తూట్లు పొడుస్తుంది. అయితే భారత్ ఏం తక్కువ తినలేదు. ఎందుకంటే మనం చాలా అలర్ట్గా ఉన్నాం. ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అనే ఒకే ఒక ప్రతీకార రేచుతో రగిలిపోతున్న భారత భద్రతా దళాలు కావచ్చు, భారత ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే భద్రతా దళాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సరైన సమాధానాలు చెప్తూనే వాళ్ళని తోకముడిచి వెనక్కి పారిపోయేలా చేస్తుంది భారత్ సైనిక దళాలు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక గత 9 రోజులుగా కూడా పాకిస్తాన్ ఏదైతే సీజ్ ఫైర్కు అంటే తుపాకీ కాల్చవద్దు అనే ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా 9 రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్కు తూట్లు పొడుస్తూనే వస్తుంది. భారత్ లక్ష్యంగా చేసుకుని భారత సైనిక స్థావరాల మీద, LOC దగ్గర ఉన్న స్థావరాల మీద కూడా తుపాకీతో కాల్పులు జరుపుతూనే ఉంది. అయితే ఒకసారి చూసుకుంటే కనుక అక్నూర్ సెక్టార్లో కావచ్చు, కువార్ సెక్టార్లో కావచ్చు, అదేవిధంగా యూరి సెక్టార్లో కావచ్చు పాక్ రేంజర్లు పదే కాల్పులు జరుపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే భారత భద్రతా దళాలు కూడా జవాబిస్తున్నాయి. ఆ జవాబుకి పాకిస్తాన్ దళాలు ఏవైతే ఉన్నాయో అవి తోకముడిచి పారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే పాకిస్తాన్తో ఏవైతే ట్రేడ్ ఒప్పందాలు ఉన్నాయో, ఎగుమతులు దిగుమతులు, అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాటన్నిటి కూడా రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే భారత్ ప్రకటించడం జరిగింది.
దీంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎగుమతులన్నీ కూడా నిలిచిపోతే ఆ దేశానికి ఇక ఆర్థిక మాంద్యం మరింతగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక మాంద్యం అంతా ఇంత లేదు. అసలు ప్రజలు అక్కడ తినలేక చస్తున్నారు అనేది కూడా, అక్కడ తిండి లేక చస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సింధు నది ఒప్పందం రద్దు అంటే పక్కకు పెట్టడం వల్ల ఆ దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో నీళ్లు లేక మొత్తం ప్రజలందరూ కూడా గొంతెండి చనిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే వీసాల రద్దు తర్వాత ఆ దేశంలో అడుగు పెట్టాలంటేనే పాకిస్తానీలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంత దేశం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేని స్థితి అక్కడ పాకిస్తాన్లో ఉంది అంటే కనుక ఆలోచించవచ్చు ఆ దేశంలో పాకిస్తానీల బతుకులు ఏ విధంగా ఉన్నాయో. భారత్తో పెట్టుకుంటే మరింతగా దిగజారే ప్రమాదం ఉందని చెప్పి ఆ పాకిస్తాన్కి తెలుసు కాబట్టే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా భారత్ వెనక్కి తగ్గడం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పాక్ యుద్ధం గనక వస్తే ఖచ్చితంగా పాక్కి వారం రోజుల్లోనే కింద పూర్తి స్థాయిలో దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఆ పాకిస్తాన్ మొత్తం మన చేతుల్లోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ తెలుసు కాబట్టే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ ఇతర దేశాలకి వెంపర్లాడుతుంది, శాంతి ఒప్పందాల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మా టెర్రరిస్టులు మా దేశంలో లేరు, వారికి మేము ట్రైనింగ్ ఎట్లా ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ అందుకు ధీటుగా టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అంటూ టెర్రరిస్టులు ఇటీవల పహల్గామ్లో దాడులు జరిపిన ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో అంతా కూడా పాకిస్తాన్లో శిక్షణ పొందిన వారే, అందుకు తగ్గ సాక్ష్యాలను కూడా ఎన్ఐఏ బయట పెట్టడం జరిగింది. సో వీటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్తో ధీటైన సమాధానం చెప్పేందుకు భారత్ అప్రమత్తంగా ఉంది. ఎప్పుడు యుద్ధం వచ్చినా, ఎవరు కవ్వింపు చర్యలు తీసుకున్నా భద్రతా దళాలు సిద్ధంగా బార్డర్ల వెంపడి రెడీగా ఉన్నారు. అదేవిధంగా